హలో నేను మిస్ ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది. అమరావతిలో 50 ఎకరాలను కేటాయించారు. 2026 జనవరికి ఒక టవర్ రాబోతుంది. అక్కడ క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం కాబోతుంది. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 5 దేశాలు మాత్రమే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని ప్రమోట్ చేస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్స్ బాగా అభివృద్ధి చెంది లాగా రీసెర్చ్ చేస్తున్నాయి. ఏ దేశాలు అంటే అమెరికా, చైనా, కెనడా, ఫ్రాన్స్, ఫిన్లాండ్. ఈ 5 దేశాలు మాత్రమే క్వాంటమ్ కంప్యూటర్స్ మీద బాగా వర్క్ చేస్తున్నాయి. వీటికి పోటీగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకించి అమరావతి నిలవబోతుంది. ఆ స్థాయిలో నిలపాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అందుకే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ హాక్థాన్ 2025ని నిర్వహిస్తున్నారు. దీని మీద ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు మధుమూర్తి గారు ఒక మంచి ఆర్టికల్ రాశారు. అది చదివిన తర్వాత ఖచ్చితంగా ఇది మీకు అందజేయాలి, దీన్ని ప్రజెంట్ చేయాలి అని చెప్పి నాకు అనిపించింది. అందుకే మధుమూర్తి గారు రాసినటువంటి ఆర్టికల్ మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికి అదనంగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన ఏమనుకుంటున్నారు అనేది నాకు గుర్తున్నంత వరకు మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మధుమూర్తి గారు అద్భుతమైనటువంటి ఒక ఆర్టికల్ రాశారు. ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్. ఆయన క్వాంటమ్ వ్యాలీ అసలు ఈ రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది, అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఎలా కాబోతుంది. సిలికాన్ వ్యాలీ అనేది మనం చూసాం ఎక్కడ, అమెరికాలో. ఇవాళకి కూడా సిలికాన్ వ్యాలీ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. కానీ క్వాంటమ్ వ్యాలీ అనేది ఎక్కడా లేదు. క్వాంటమ్ వ్యాలీ అనేది సిలికాన్ వ్యాలీ అమెరికాలో ఏ విధంగా అయితే ప్రాచుర్యం పొందిందో ఆ తరహాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది ప్రాచుర్యం పొందాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీమ్, ఆయన విజన్ కూడా అదే. అందుకే దానికి తగిన విధంగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని టీసీఎస్, ఐబిఎం, అలాగే ఎల్ఎన్టీ, ఈ 3 టీసీఎస్, ఐబిఎం, ఎల్ఎన్టీ దిగ్గజ కంపెనీలు 3. ఈ 3 కంపెనీలు సంయుక్తంగా ఈ క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాయి. 2026లో మనం చూడబోతున్నాం ఆ 3 కంపెనీలు కలిసి ఏం చేయబోతున్నాయి అనేది. ఇన్నోవేషన్ హబ్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అక్కడ. క్వాంటమ్ వ్యాలీ అంటే హై స్పీడ్ తోటి మొత్తం డేటాని అనలైజ్ చేసేది. ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఏదైనా సమాచారాన్ని అడిగితే దాదాపు 3-4 సార్లు మనం దానికి ఇన్పుట్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ క్వాంటమ్ వాల్యూ వచ్చిన తర్వాత జస్ట్ సెకండ్స్లో మనకు ఏదైతే కావాలో అది మొత్తం శోధించేసి మనకి అవుట్పుట్ని ఇస్తుంది. అంటే మనకి ఏది కావాలో సమాచారం అది ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఉండేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కొన్ని లక్షల వేగంతో, కొన్ని లక్షల రెట్ల వేగంతో సమాచారాన్ని మొత్తాన్ని, డేటా మొత్తాన్ని మన ముందు ఉంచబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈ మధ్యకాలంలో బాగా ట్రోల్ అయింది సోషల్ మీడియాలో. డేటాకి మైండ్ అప్లై చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఆయన అన్నారు. అది కాదు. క్వాంటమ్ వ్యాలీ అనేది కొన్ని సెకండ్స్లో క్వాంటమ్ వ్యాలీ డేటాని ఇవ్వబోతుంది. రాబోయేటువంటిది డేటా యుగం. ఎంత డేటా ఉంటే అంత సంపద ఉన్నట్టు ఆ రాష్ట్రానికి కానీ ఆ దేశానికి కానీ. అందుకే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డేటా సెంటర్ గూగుల్ వైజాగ్లో వస్తుంది. అక్కడ గూగుల్ డేటా సెంటర్ని పెడుతుంది వైజాగ్లో. అది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. ఎకో సిస్టమ్ని మొత్తం మార్చబోతుంది వైజాగ్లో. ఇది ఎవరో చెప్పలా, సుందర్ పిచ్చే చెప్పారు. ఎకో సిస్టమ్ని మొత్తాన్ని అక్కడ మార్చబోతుంది అని చెప్పేసి. అలాగే క్వాంటమ్ వ్యాలీ అంటే ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది మొత్తం ఎకో సిస్టమ్ని మార్చేస్తుంది అమరావతి కేవలం రాజధానే కాదు, అది క్వాంటమ్ వ్యాలీగా మారబోతుంది. సిలికాన్ వ్యాలీ ఏ విధంగా ప్రాచుర్యం పొందిందో ప్రపంచవ్యాప్తంగా ఆ తరహాలో అమరావతి క్వాంటమ్ వ్యాలీగా ప్రాచుర్యం చెందబోతుంది. అమరావతిలో 50 ఎకరాల ప్లేస్లో ఈ టవర్స్, క్వాంటమ్ వ్యాలీ టవర్స్ రాబోతున్నాయి. దీని మీద కూలంకుషంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుమూర్తి గారు రాసినటువంటి ఆర్టికల్ మీకు చదివి వినిపిస్తాను. ఎలా రాబోయే రోజుల్లో అమరావతి ఉండబోతుంది అనేది. సో క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక గేమ్ చేంజర్. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం గేమ్ చేంజర్గా చరిత్ర సృష్టించనుంది.
ఈ క్వాంటమ్ వ్యాలీ అందుబాటులోకి వస్తే టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు జరిగే అవకాశం ఉంది. మన దేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎవరూ ఛేదించలేనంత పటిష్టంగా మారుతుంది. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇవి క్వాంటమ్ వ్యాలీ మనకు వస్తే కనుక క్వాంటమ్ కంప్యూటర్స్ సైబర్ సెక్యూరిటీ అనేది అత్యంత భద్రంగా ఉంటుంది. మనకి ఎవరు మన డేటాని తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎవరు ఛేదించలేని అంత పగడ్బందీగా ఉంటుంది. వైద్య రంగంలో నయం కాని ఎన్నో రోగాలకు వ్యాక్సిన్లు, ఇది ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కారణంగా, క్వాంటమ్ కంప్యూటర్స్ కారణంగా వైద్య రంగంలో నయం కాని ఎన్నో రోగాలకు వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి వస్తాయి. వాతావరణంలోని మార్పులను, ప్రకృతి వైపరీత్యాలను కూడా ముందే పసిగట్టడంతో పాటు దేశ రక్షణ కోసం శక్తివంతమైనటువంటి ఆయుధాలను అభివృద్ధి చేసుకోవచ్చు. సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, ఎక్కువ తుఫాన్లు, ఇవన్నీ కూడా వాటిని ముందుగానే పసిగట్టవచ్చు, యాక్యురేట్గా పసిగట్టవచ్చు. అంతేకాదు ఆల్రెడీ ఈస్ట్ వేగా ఉంది మనకి ఆంధ్రప్రదేశ్. కాబట్టి రక్షణ వ్యవస్థ కూడా పటిష్టంగా మారుతుంది ఈ క్వాంటమ్ వ్యాలీ కారణంగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1990-2000 దశాబ్దంలో ఐటీ సెక్టార్ ఎవరు ఊహించలేనంత అభివృద్ధిని అందుకుంది. ప్రస్తుతం క్వాంటమ్ ఇండస్ట్రీలో కూడా ఆ అభివృద్ధిని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. దీనికోసం అమరావతిలోని 50 ఎకరాలలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ఇప్పటికే భూమిని కేటాయించారు. ఈ వ్యాలీని ముందుకు నడిపించేది క్వాంటమ్ కంప్యూటర్. ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు కలిసి త్వరలో భారతదేశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ను తయారు చేయబోతున్నాయి. క్వాంటమ్ సిస్టమ్ 2గా భావిస్తున్న ఈ కంప్యూటర్ 158 క్యూబిట్ల సామర్థ్యం ఉండే హెరాన్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది ఇప్పటివరకు ఎక్కడా లేదు. ఇది క్వాంటమ్ సిస్టమ్ 2గా దీన్ని పరిగణిస్తున్నారు. 2025-28 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ సాంప్రదాయ డిగ్రీ కళాశాలలో క్వాంటమ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మైనర్ ప్రోగ్రాములను ప్రవేశపెడుతూ సమగ్ర పాఠ్య ప్రణాళికను ఉన్నత విద్యామండలి రూపొందించింది. దీనికోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2000తో పాటు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దిష్టమైన పాఠ్య ప్రణాళిక చట్టాన్ని ప్రత్యేక నిపుణుల కమిటీ రూపొందిస్తుంది. దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశాం. క్వాంటమ్ టెక్నాలజీని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు వీలుగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాం. క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాథమిక అంశాలను, వాటి బోధన ప్రాముఖ్యంపై విద్యార్థులకు మరింత అవగాహన కల్పించేందుకు వీలుగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ హాకథాన్ 2025 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఇది ఉన్నత విద్యామండలి చైర్మన్ చెప్తున్నారు. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటర్స్ని తీసుకురావడమే కాదు, దానికి కావాల్సినటువంటి నిపుణులను అందించడం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బాధ్యత. అందుకే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో టోటల్గా పాఠ్యాంశాలను మార్చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, క్వాంటమ్ కంప్యూటర్స్కి ఏదైతే అవసరమో ఆ కోర్సులని ప్రాథమికంగా ప్రవేశపెట్టామని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించిన మార్పులు కూడా చేసామని చెప్పి చెప్తున్నారు. ఇక కంప్యూటర్ నిర్మాణంతో పాటు డేటా సెంటర్లు, రీసెర్చ్ సెంటర్లు, రీసెర్చ్ ఇంక్యుబేటర్లు, టెక్ పార్కులను ప్రభుత్వం నిర్మించనుంది. అమెరికా, చైనా వంటి దేశాలకు ధీటుగా మన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనుండడం సీఎం చంద్రబాబు మార్క్ పాలనకు ప్రతీక. క్వాంటమ్ కంప్యూటర్ అసాధ్యం అనుకున్న ప్రాజెక్టులను కూడా సుసాధ్యం చేయగలదు. ఇది చూపించే పరిష్కారాలతో కొత్త వ్యాక్సిన్లను, ఔషధాలను కనుగొనేందుకు వీలవుతుంది. రాబోయే ప్రకృతి విపత్తులను 100% ఖచ్చితత్వంతో అంచనా వేయగలదు. స్టాక్ మార్కెట్లో రిస్క్ను తగ్గించడం, AI వంటి కొత్త టెక్నాలజీని తయారు చేయడం, రవాణాలో ఖర్చు తక్కువయ్యే మార్గాలను కనుగొనడంలో ఇది సహాయపడగలదు. సైబర్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్, రక్షణ రంగం, క్రిప్టోగ్రఫీ, ఇలా ఎన్నో రంగాల్లో క్వాంటమ్ టెక్నాలజీ విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకురాగలదు. ప్రస్తుతం అమెరికా, చైనా, ఫ్రాన్స్, కెనడా, ఫిన్లాండ్ వంటి అతి కొద్ది దేశాలు మాత్రమే క్వాంటమ్ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. ఈ టెక్నాలజీలో ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకునే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. దీనికోసం చేపట్టిన నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో నిర్మించబోయే క్వాంటమ్ వ్యాలీ 2026 జనవరి 1 నాటికి అందుబాటులోకి రానుంది. సో ఇది నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగం.
అందుకే ఆ నేషనల్ పాలసీని చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా అడాప్ట్ చేసుకున్నారు. కంప్యూటర్ నిర్మాణంతో పాటు డేటా సెంటర్లు, రీసెర్చ్ ఇంక్యుబేటర్లు, టెక్ పార్కులను ప్రభుత్వం నిర్మించనుంది. అమెరికా, చైనా వంటి దేశాలకు ధీటుగా మన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనుండడం సీఎం చంద్రబాబు మార్క్ పాలనకు ప్రతీక. క్వాంటమ్ వ్యాలీలో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. క్వాంటమ్ కంప్యూటర్లోని అసాధారణ కంప్యూటింగ్ పవర్ ప్రపంచంలోని ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించగలదు. ప్రస్తుతం మన దగ్గర గొప్ప సూపర్ కంప్యూటర్ అయినా సరే ఒక సమస్య వచ్చిందంటే దాన్ని పరిష్కరించడానికి ఒక్కో సమాధానాన్ని ఒకదాని తర్వాత ఒకటి సరిచేసుకుంటూ వెళ్తుంది. దీనికి చాలా సమయం పడుతుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్ మాత్రం దాని క్వాంటమ్ సెర్చ్లో సరైన సమాధానం కోసం కోటాను కోట్ల మార్గాలను ఒకేసారి అన్వేషించి వాటిలో నుంచి సరైనటువంటి సమాధానాన్ని సంక్షిప్తంగా పసిగడుతుంది. ఉదాహరణకు ఒక బలమైనటువంటి పాస్వర్డ్ను క్రాక్ చేయడానికి ఇప్పుడున్నటువంటి సూపర్ కంప్యూటర్లకు కొన్ని సంవత్సరాలు పడితే, క్వాంటమ్ కంప్యూటర్ మాత్రం దానికి ఉన్న ప్రాసెసింగ్ స్పీడ్తో ఈ పాస్వర్డ్ను కేవలం 7 సెకండ్లలోనే క్రాక్ చేస్తుంది. ఇది ప్రపంచంలోని ఎంత స్ట్రాంగ్ పాస్వర్డ్ అయినా సరే కొన్ని సెకండ్లలోనే క్రాక్ చేయగలదు. కానీ ఇది సృష్టించే ఎన్స్క్రిప్ట్ను బ్రేక్ చేయాలంటే మాత్రం శత్రుదేశ హ్యాకర్లకు ఒక జీవితకాలం సరిపోదు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యా ప్రగతిని సాధించడానికి వర్తమాన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పి మధుమూర్తి గారు ఈ ఆర్టికల్ రాశారు. సింపుల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఊహిస్తున్నటువంటి క్వాంటమ్ వ్యాలీలో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందని అంటే, క్లిష్టమైనటువంటి పాస్వర్డ్ని కూడా వితిన్ సెకండ్స్లో ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఛేదించగలదు. అలాగే సైబర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా అడ్డుకుంటుంది ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్ అమెరికాతోటి, చైనాతోటి, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కెనడా ఇలాంటి దేశాలతోటి పోటీ పడబోతుంది. మరి ఇది విన్న తర్వాత మీకు చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ఎటు దిశగా తీసుకెళ్ళబోతున్నారు అని మీకు అర్థమవుతుంది అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.